హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సరి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ చెక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన స్కోడా వాళ్ళ నుంచి 2024 స్కోడా కొషాక్ పైన స్పోర్ట్ లైన్ ఎడిషన్ అయితే ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. స్కోడా కొషాక్ అనేది సబ్ కాంపాక్ట్ బీ సెగ్మెంట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ కిందకి వస్తుంది విత్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఫ్రంట్ ఇంజిన్, 5 డోర్ వర్షన్. ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ కొషాక్ వచ్చేసి 1 ఫిబ్రవరి 2020 చేశారు. డెబ్యూ అనేది 2021లో జరిగింది. కొషాక్ స్పోర్ట్ లైన్లో మీకు అడిషనల్ కాస్మెటిక్ అప్డేట్స్ విత్ మిడ్ స్పెక్ సిగ్నేచర్ ట్రిమ్ అబోవ్గా ఉంటుంది. కొషాక్ స్పోర్ట్ లైన్ విత్ 1 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ పెట్రోల్ రెండిట్లో కూడా అవైలబిలిటీగా వచ్చింది. స్కోడా కొషాక్ యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే చెకన్ ప్లాంట్లో జరుగుతుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి MQB AOIN ప్లాట్ఫామ్. స్కోడా కొషాక్ యొక్క డిజైనర్ డాలిబర్ ప్యాంటిచేక్. ఇక కొషాక్ స్పోర్ట్ లైన్ ధర గురించి మాట్లాడితే 3 ట్రిమ్ వేరియంట్స్లో లాంచ్ అయింది. 1 లీటర్ TSI మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో కూడా లాంచ్ అయింది. 1.5 లీటర్ TSI DSG గేర్ బాక్స్లోనే ఉంటుంది, మాన్యువల్ ఉండదు. అండ్ ఇంకోటి 1.5 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఇప్పటి నుంచి డిస్కంటిన్యూ చేసేసారు స్కోడా వాళ్ళు. సో ధర వచ్చేసి 1 లీటర్ మాన్యువల్ అయితే 14,70,000 రూపాయలు ఎక్స్షోరూమ్, అలాగే ఆటోమేటిక్ అయితే 15,80,000 రూపాయలు అనేది ఎక్స్షోరూమ్ పడుతుంది ఎస్టిమేటెడ్గా. అలాగే 1.5 లీటర్ TSI DSG గేర్ బాక్స్ అయితే 17,40,000 రూపాయలు ఎక్స్షోరూమ్ పడుతుంది. సో సిగ్నేచర్ ట్రిమ్ వేరియంట్స్ కంపేర్ చేస్తే 51,000 రూపాయలు అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాస్మెటిక్ చేంజెస్ వల్ల. ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా బేస్ మోడల్ 1 లీటర్ TSI మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్పోర్ట్ లైన్ అయితే 17,50,000 రూపాయలు అనేది ఎక్స్షోరూమ్ పడుతుంది. కలర్స్లో చూసుకుంటే దీన్ని క్యాండీ వైట్ అంటారు. దీంతోపాటు రెగ్యులర్ కలర్స్లో బ్లూ, గ్రే, రెడ్ అండ్ సిల్వర్ కలర్ అవైలబిలిటీగా ఉంది. ఫ్రెండ్స్, చూస్తున్నా కదా మన ఛానల్లో సైకిల్ రివ్యూ నుంచి రోల్స్ రాయల్స్ రివ్యూ వరకు కూడా తీసుకొస్తున్నా. అది కూడా ఎక్స్క్లూజివ్ కంటెంట్. తెలుగు ఆటోమొబైల్ హిస్టరీలోనే మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది వస్తుంది. మరి ఇలాంటి జెన్యున్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలా వద్దా? కొత్త వీడియోస్ విజిట్ చేసిన వాళ్ళకి అదే చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ అలా పెట్టేసుకొని కంటిన్యూ అయితే చూడండి. కొషాక్ స్పోర్ట్ లైన్ కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ లాక్, బూట్ ఓపెనింగ్, అన్లాక్ బటన్స్, ఫ్లిప్ కీ కూడా ప్రొవైడ్ చేశారు కావాలి. స్కోడా లోగో బ్యాక్ సైడ్, సింపుల్ అండ్ స్లిక్ కీస్ డిజైన్. సో బ్లాక్అవుట్ కాస్మెటిక్ చేంజెస్ అనేవి క్వాయిట్ పాపులర్ అయ్యాయి ఈ మిడ్ సైజ్ సెగ్మెంట్లో రీసెంట్ టైంలో. ఫైనల్లీ కొషాక్ పైన కూడా వచ్చింది స్కోడా లోగో. బ్లాక్ డాట్ ఫ్రంట్ గ్రిల్ విత్ బ్లాక్ డాట్ ఫ్రంట్ గ్రిల్ సరౌండింగ్స్. స్కోడా సిగ్నేచర్ గ్రిల్ అంటారు, వర్టికల్ స్లైట్ ట్రిమ్గా. ఫ్రంట్లో మీకు ఫుల్ LED హెడ్ లైట్ సెటప్ వస్తుంది. డబుల్ బ్యారల్ హెక్సాగానల్ హెడ్ ల్యాంప్స్ అంటారు. ఇది హాలోజన్ టర్న్ ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్, హాలోజన్ ఫాగ్ ల్యాంప్, ఫ్రంట్ స్కార్ఫ్ ప్లేట్ బ్లాక్ సరౌండింగ్స్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్, ఎయిర్ ఇంటేక్స్, నేమ్ ప్లేట్ దగ్గర నంబర్ ప్లేట్ వస్తుంది. అప్రైట్ బోనెస్ స్టాండ్స్ SUVs విత్ డీప్ కట్స్ అండ్ క్రూజర్స్. నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్, ఎలాంటి ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి లేవు. డీప్ బ్లాక్ ఆఫ్ రూఫ్ అండ్ టాప్ అని చూడొచ్చు. డ్యూయల్ టోన్ కాస్మెటిక్ చేంజెస్ స్టాండర్డ్ లెంత్. కొషాక్ యొక్క డైమెన్షన్స్లో 4.2 మీటర్ లెంత్, 1.76 మీటర్ బ్రెత్, 1.61 మీటర్ హైట్, 2.65 మీటర్ ఆఫ్ వీల్ బేస్, 155 గ్రౌండ్ క్లియరెన్స్ స్టాండర్డ్లీ. 1250 kgs ఆఫ్ కార్ వెయిట్ ఉంటే 1640 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ వరకు ఉంటుంది. రౌండ్ వీల్ ఆర్చర్స్, 17 inches బ్లాక్ డోర్ పెయింట్ ఆఫ్ అలాయ్ వీల్స్ డిజైన్ అనేది చూడొచ్చు. సెక్షన్ 205/55 R 17 inches. సిల్వర్ బ్రేక్ క్యాలిపర్, MRF వండర్డ్ ఎకోట్రెడ్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనేవి తీసుకున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ స్టండ్ విత్ లోవర్ ట్రయాంగులర్ లింక్స్ అండ్ స్టెబిలైజేషన్ బార్స్ అనేవి యూజ్ చేయబడింది. ఫ్రంట్ ఫెండర్ స్కోడా ఎంబలం, హై గ్లాసీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అండ్ క్రోమ్ గార్ని సరౌండింగ్. బ్లాక్ అవుట్ ORVM కాంట్రాస్టింగ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ LED బ్లింకర్స్, హ్యూజ్ గ్లాస్ ఏరియా, గ్లాసీ బ్లాక్ గ్లాస్ ట్రీట్మెంట్ సీ గార్నిష్, బ్లాక్ అవుట్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్ అండ్ హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ B పిల్లర్స్ చూడొచ్చు. బాడీ కలర్ అండ్ డార్క్ క్రోమ్ గార్నిష్ డ్యూయల్ టోన్ డోర్ హ్యాండిల్స్, 17 inches బ్లాక్ డోట్ అలాయ్స్. రేర్లో మీకు డ్రమ్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. రేర్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్ యాక్సిల్స్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ అనేది అండర్ బాడీ నుంచి చూడొచ్చు. ఎగ్జాస్ట్ టెయిల్ పైప్, ఫ్యూయల్ ట్యాంక్, 45 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ప్రామినెంట్ లైన్స్ ఆన్ ద డోర్స్ కొన్ని ఏరో డిజైన్స్గా. రిక్వెస్ట్ సెన్సెస్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఉన్నాయి. క్లాడింగ్స్ పైన మీకు హై గ్లాసీ గార్నిష్ ట్రిమ్స్ అనేవి చూడొచ్చు, స్పెషల్లీ కాస్మెటిక్ చేంజెస్.
బ్లాక్ డోట్ పెయింట్ ఆఫ్ ఫంక్షనల్ రూఫ్ రేల్స్, డీ బ్లాక్ రూఫ్ డ్యూయల్ టోన్, డీ బ్లాక్ షార్క్ ఫిన్ అంటిన రూఫ్ అండ్ టాప్లో ఉంది. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్. కొషాక్ ఒక అసెంబ్లింగ్ మన ఇండియాలోనే సెకండ్ ప్లాంట్లో జరుగుతుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి MQB AOIN ప్లాట్ఫామ్. ఇదే ప్లాట్ఫామ్ నుంచి వోక్స్ వ్యాగన్ గ్రూప్, టైగోన్, T-Cross, స్కోడా కోమిక్ జరుగుతున్నాయి. 95% ఆఫ్ పార్ట్స్ అన్నీ కూడా లోకల్లీ అసెంబ్లింగ్ అవుతున్నాయి కొషాక్వి. స్కోడా అండ్ వోక్స్ వ్యాగన్ వాళ్ళ ఇండియాస్ 2.0 ప్రాజెక్ట్ కార్ ఇది కొషాక్. క్లోజ్లీ టు వోక్స్ వ్యాగన్ టైగోనే ఉంటుంది ఆల్మోస్ట్. ఫస్ట్ లాంచ్ ఆఫ్ 2 పెట్రోల్ ఇంజిన్స్ జరిగింది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. 1 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ 3 cylinders, 115 PS ఆఫ్ పవర్ అండ్ 1.5 లీటర్ TSI పెట్రోల్ టర్బో పెట్రోల్ 4 cylinders, 150 PS ఆఫ్ పవర్. సో రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ ఉంది. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది కార్లో. కుషాక్ ఎడిషన్స్లో మాంటీ కార్లో ఎలిగెన్స్ ఎడిషన్, ఆనెక్స్ ఎడిషన్, మ్యాట్ ఎడిషన్ అండ్ యానివర్సరీ ఎడిషన్స్ ఉన్నాయి. మీ ఫేవరెట్ ఎడిషన్ ఏదో కామెంట్ చేయండి. అన్ని కార్ యొక్క రివ్యూస్ మన ఛానల్లోనే వాచ్ చేయండి. ఒక స్పోర్ట్ లైన్ రేర్ ప్రొఫైల్లో స్కోడా బోల్ లెటరింగ్, బ్లాక్ డోట్ బ్యాచెస్ చూడొచ్చు. డార్క్ అండ్ LED టైల్ ల్యాంప్స్, స్ప్లిట్ డిజైన్, ఎల్ షేప్ అండ్ టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్, స్టిల్ ఆన్ ద బల్బ్స్ ఉన్నాయి. కాస్ట్ కటింగ్. కొషాక్ బ్యాచింగ్, బ్లాక్ అవుట్ బ్యాచెస్, బ్లాక్ డోట్ గార్నిష్ ట్రీట్మెంట్ టైల్ గేట్గా చూడొచ్చు. రిఫ్లెక్టర్, బాడీ కలర్ బంపర్, పార్కింగ్ సెన్సర్స్, డిఫ్యూజర్, హనీ కాంబో ప్యాటర్న్, రివర్స్ కెమెరా ఇక్కడ వస్తుంది. LED నెంబర్ ప్లేట్ లైట్స్ దగ్గరనే. TSI బ్యాచింగ్ కూడా బ్లాక్ డోట్ బ్యాచెస్ అనేవి చేశారు. సో సిగ్నేచర్ అవో వేరియంట్ ఉన్నప్పటికీ అన్ని ఫీచర్స్ లైక్ రేర్ వైపర్, వాషర్, డిఫాగర్ వచ్చేస్తుంది మనకి ఈ కార్లో. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్, బాడీ కలర్ అండ్ డీప్ బ్లాక్ డ్యూయల్ టోన్ స్పోర్టీ స్పాయిలర్ ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి కొషాక్ ఒక బూట్ స్పేస్ అనేది చూద్దాం. మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా మాన్యువల్లీ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ వే ఓపెనింగ్, అపరేట్ ఓపెనింగ్ ఆఫ్ టైల్ గేట్ నీట్లీ ఇన్స్టలేషన్తో. సో కొషాక్ బూట్ స్పేస్ అనేది 385 లీటర్స్ వరకు ఉంటుంది. సో సెకండ్ రో మనకి మిడిల్ రో 60/40 స్ప్లిట్ సీట్స్. ఫోల్డ్ చేసుకున్నట్టయితే 1405 లీటర్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బిగ్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్ అండ్ బ్యాగ్స్ ఈజీగా ఫిట్ అవుతాయి ప్రాక్టికలీ. రైట్ సైడ్లో ఫస్ట్ ఎయిడ్, బూట్ ఓపెనింగ్ ల్యాంప్, 3 kgs హుక్ బోత్ సైడ్స్ ఉన్నాయి. 60/40 స్ప్లిట్ సీట్స్. పార్సల్ ట్రే కూడా వస్తుంది మనకి ఈ వేరియంట్లో. వార్నింగ్ ట్రయాంగులర్. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది ఉంటుంది. స్పేర్ వీల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ స్టీల్ వీల్ కాస్ట్ కటింగ్ 16 inches ఇస్తున్నారు. అండ్ మధ్యలో 2 lane జాక్ అంతా ప్లేస్ చేశారు. మాంటీ కార్లో ఎడిషన్లో అయితే సబ్-వూఫర్ కూడా వస్తుంది, ఇంట్లో అయితే రాలేదు, మిస్ అయింది. బూట్ లిఫ్టింగ్ స్కఫ్ ప్లేట్, బూట్ క్లోజ్ చేయడానికి ఒక స్ట్రైప్ కూడా ఉంది, ఈజీ టు క్లోజ్, లేడీస్ కూడా ఈజీగా క్లోజ్ చేయడానికి. ఇది ఓవరాల్గా కొషాక్ యొక్క బూట్ స్పేస్ మాట్లాడుతాను. స్కోడా కొషాక్ గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 out of 5 స్టార్ అనే రేటింగ్ గెలుచుకుంది అడల్ట్స్ అండ్ చైల్డ్ డాక్యుమెంటీలో. విత్ 2 air bags, ABS, ESC, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ అనే బేస్ మోడల్ నుంచి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి. సేల్స్ ఆఫ్ కొషాక్ మన ఇండియాలో చూసుకుంటే 2021లో 16,000 యూనిట్స్ సేల్ అయితే, 2022లో 26,000 యూనిట్స్ సేల్ అయ్యాయి. 2023 వచ్చే వరకు 27,000 యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి. డే బై డే సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కొషాక్ యొక్క ప్రాబ్లమ్స్లో షోల్డర్ రూమ్ తక్కువ ఉంటుందని చెప్తారు ప్యాసింజర్స్కి. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది DSG గేర్ బాక్స్కి. సో స్పెషల్ ఆఫ్ కొషాక్ ఏంటంటే 6 air bags స్టాండర్డ్ చేశారు ఇప్పుడు మనకు. గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 out of 5 స్టార్ రేటింగ్ గెలుచుకుంది. అండ్ ఎవ్రీడే యూసేజ్కి కొషాక్ చాలా బాగా యూసేజ్గా ఉంటుంది. రెండు ఫ్రెండ్స్ ఒకసారి లోపల స్టెప్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇంకా బాడీ కలర్ అండ్ డార్క్ క్రోమ్ ఫినిష్ ఆఫ్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే రెగ్యులర్ వర్షన్లోనే డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ కలర్ స్కీమ్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేది తీసుకున్నారు స్పోర్ట్ లైన్లో. వైడర్ డోర్స్ ఓపెనింగ్, హ్యూజ్ గ్లాస్ ఏరియా, బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్ ఆఫ్ డోర్ ప్యానల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్ ఇంటీరియర్, హోల్డర్, పవర్ విండో, ఫ్యాబ్రిక్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఆర్మ్రెస్ట్, స్టోరేజ్ స్పేస్, 4 speaker స్టాండర్డ్. సో సీట్స్లో మనకి ఈసారి డ్యూయల్ టోన్ న్యూ ఫ్యాబ్రిక్ అపాలస్ట్రీ స్పోర్టీ సెంటర్ స్ట్రైప్స్తో ఆరెంజ్ అండ్ డార్క్ గ్రే ఫినిష్తో ఉంది. చాలా బాగున్నాయి. న్యూ సీట్ కవర్స్, ఐసోఫిక్ CLC మౌంట్స్, రిక్లైన్ యాంగిల్ కూడా బాగుంది. రెండే ఒకసారి లోపల కూర్చొని ప్రాక్టికల్గా కంఫర్ట్ ఎలా ఉందో ఏదైనా మారిందేమో ఒకసారి చెక్ చేద్దాం. బెస్ట్ అండ్ అయితే సపోర్ట్ ఉంది. డీసెంట్ నీ రూమ్, స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్, మొబైల్ హోల్డర్, మినిమమ్ అండ్ మ్యాక్సిమం నీ రూమ్. అడిక్వేట్ కంటే ఎక్కువగానే హెడ్ రూమ్ ఉంది 5.7 హైట్ వాళ్ళకి విత్ స్లోపింగ్ రూఫ్ తోటి. ఫోల్డబుల్ హోల్డర్, స్టాండర్డ్ హుక్స్. ఇందులో మనకు సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ వస్తుంది. వైట్ LED రీడింగ్ ల్యాంప్స్ రియర్ ప్యాసింజర్. ఆల్ ది 3 కూడా మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి, ఎక్కడ కూడా కాస్ట్ కటింగ్ లేకుండా. సెంటర్ ఆర్మ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్, ఫ్యాబ్రిక్ అపాలిస్ట్రీ సీట్స్ విత్ డ్యూయల్ టోన్ ఆరెంజ్ అండ్ డార్క్ గ్రే స్ట్రైప్స్, ఐసోఫిక్ CLC మౌంట్, 3 passenger కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు.
ప్రాపర్ రేర్ డెడికేటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి కంఫర్ట్లో, అండ్ టైప్ సి పోర్ట్స్ కూడా ఉన్నాయి రేర్ ప్యాసింజర్స్కి. కోషాక్ స్పోర్ట్ లైన్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ లేవు కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్గా అప్గ్రేడ్ అనేది చేశారు మనకు స్కోడా వాళ్ళు కోషాక్లో. ఇది ఓవరాల్గా రేర్. రండి ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ప్యాసింజర్ సైడ్ నుంచి ఫ్రంట్ క్యాబిన్ డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ స్కీమ్ ఆఫ్ ఇంటీరియర్స్, ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్, వైడర్ డోర్స్ ఓపెనింగ్ అండ్ సేమ్ డిజైన్స్, రిఫ్లెక్టర్ టేప్. సీట్స్లో మనకు బకెట్ హగ్గీ సీట్స్ ఉన్నాయి, కాకపోతే కంఫర్ట్లో మనకు ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ సీట్స్ ఆర్ వెంటిలేషన్ ఫంక్షన్ సీట్స్ అనేవి మిడ్ స్పెక్ వేరియంట్ కాబట్టి మిస్ అవుతాయి. డాష్బోర్డ్ విత్ పెయింటెడ్ డెకర్ ఇన్సెట్స్, స్కోడా బ్యాచింగ్, మ్యాట్ సిల్వర్ ఫినిష్, హనీ కాంబో 3D ప్యాటర్న్, టిపికల్ స్కోడా ఏసీ వెన్స్ డిజైన్. గ్లో బాక్స్ వచ్చే వరకు లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అండ్ కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది, బాటిల్స్ అండ్ స్టోర్ చేసుకోవడానికి. స్టాండర్డ్ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి వస్తాయి ఈ కార్కి. ఫ్రెండ్స్, ఇంకా కోషాక్ స్పోర్ట్ లైన్ ఎడిషన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితేను 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ బేస్ మోడల్ నుంచి ఉన్నాయి. ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, ఈబిడి, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పైజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటోడోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ స్మాన్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటోడోర్ లాక్స్ ఉన్నాయి. మిస్ అయిన సేఫ్టీ ఫీచర్స్లో హిల్ డీసెంట్, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ థీఫ్ అలారం. గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5/5 స్టార్ రేటింగ్ చైల్డ్ అండ్ అడల్ట్స్లో గెలుచుకుంది, కాకపోతే ఇప్పటివరకు కోషాక్లో అడాస్ అనేది మిస్ అయింది. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్స్. డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి ఆల్ 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి. డ్రైవర్ సీట్ మాన్యువల్కి హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అల్యూమినియం ఫుట్ పెడల్స్, హెడ్లైట్స్ కంట్రోల్ రైట్ సైడ్లో ఉన్నాయి. ఈ కార్లో పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ మిస్ అవుతుంది మిడ్ స్పెక్ ట్రిమ్ వేరియంట్ కాబట్టి మాన్యువల్గానే ఇగ్నిషన్ అనేది కీస్ ద్వారా ఇలా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 స్పోక్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్స్ కూడా టిపికల్. అండ్ ఫ్రెండ్స్, ఒకసారి లోపల స్టెప్ అయినాయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్ అండ్ కంఫర్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ ఇలా ఉంటుంది. వన్స్ మనం వెహికల్ని స్టార్ట్ చేయగానే విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ఆన్ ద క్లస్టర్లో చూడొచ్చు, సెమీ డిజిటల్ అనలాగ్ క్లస్టర్. కమింగ్ టు టెక్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. కొంచెం స్లోగా ఆన్ అవుతుంది, సైలెంట్లో పెట్టేసి. టెక్ ఫీచర్స్లో ఏంటంటే ఈ ఎడిషన్లో 10-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, మైస్ కూడా కనెక్టెడ్, వైర్లెస్ స్మార్ట్ లింక్, 6 స్పీకర్స్, బ్లూటూత్ అండ్ రేడియో సిస్టమ్ కూడా ఉంది మనకి ఇందులో. సో రెగ్యులర్లో 8-inch అనేది వస్తుంది. సో స్క్రీన్ అనేది ఇంటర్ఫేస్ ఇలా ఉంది. కన్జంప్షన్ డీటెయిల్, వెహికల్ స్టేటస్, నోటిఫికేషన్, యూఆర్ యాప్స్, కోడా ప్లే, క్విక్ యాక్సెస్లో మనకు కనెక్షన్, టైమర్, యాపిల్ ఆండ్రాయిడ్ ఆటో, స్మార్ట్ లింక్స్. సెట్టింగ్స్లో మనకు స్క్రీన్ ఆఫ్, బ్రైట్నెస్, ఆడియో, పార్కింగ్ వ్యాలెట్ మోడ్, లైట్స్ కంట్రోల్, ప్రొఫైల్. సో పిన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు వ్యాలెట్ మోడ్లో. అలాగే ఇంకా సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకు క్విక్ సెట్టింగ్స్, యాప్ సెట్టింగ్స్ ఇవన్నీ, అండ్ కార్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అలాగే మీడియా, యాప్స్ అండ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ కూడా జస్ట్ టచ్ ద్వారా ఆన్ అండ్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఓవరాల్గా టెక్ ఫీచర్స్. నా కంటిన్యూలీ ఇంకా క్లస్టర్ గురించి మాట్లాడేది. ఈ వేరియంట్ మిడ్ స్పెక్ ట్రిమ్ వేరియంట్ సిగ్నేచర్ అబోవ్గా ఉంటుంది కాబట్టి మనకు ఫుల్లీ సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 3.5-inch డిజిటల్ సెంటర్లో, లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో, రేడియో, టెలిఫోన్ ప్లీజ్ కనెక్షన్ ఆప్షన్, డ్రైవింగ్ డేటా, ఆడియో, సీట్ బెల్ట్స్, ఎకానమీ, డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ మీటర్, ఆడియో మీటర్ బ్రౌజ్ చేసుకోవచ్చు మాన్యువల్లీ. కంటిన్యూలీ సెంటర్ కన్సోల్ ఆఫ్ డాష్ డిజైన్స్ నుంచి చూస్తే హారిజాంటల్ ఏసీ వెంట్స్, 2 హజర్ లైట్, లాక్ అండ్ అన్లాక్, ఆటో స్టార్ట్ స్టాప్, టచ్ బేస్ హెచ్ఐబీసీ కంట్రోల్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ కేర్తో పాటు స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్, గేర్ ఇండికేషన్స్, 12 volts పవర్ సాకెట్, డమ్మీ అండ్ 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి. వైర్లెస్ ఛార్జర్ మిస్ అయింది. బ్లాక్ టిప్ హ్యాండ్ బ్రేక్, కీ హోల్డర్, కప్ హోల్డర్స్, ఫ్యాబ్రిక్ ఆమ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఆఫ్ ఆమ్రెస్ట్ కింద, అడ్జస్టబుల్ మిస్ అయింది. స్టీరింగ్ వచ్చేసి 2 స్పోక్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్స్, కోడా లోగో, రైట్ సైడ్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది ఓన్లీ హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది, రీచ్ అనేది లేదు. సో టిల్టెడ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ లేదు. ప్యాడల్ షిఫ్టర్స్ ఆన్ ఆటోమేటిక్, క్రూజ్ కంట్రోల్, లైట్స్ కంట్రోల్, రైట్ సైడ్ వైపర్స్ కంట్రోల్, ఆటో ఫంక్షన్స్ మిస్ అయ్యాయి. డాష్ ఐడిల్ స్పేస్, ఆటో డిమ్మింగ్ ఆర్విఎం, ఎల్ఈడి డోర్ లైట్స్, సన్ రూఫ్ కంట్రోల్, డమ్మీ సన్ గ్లాసెస్, వ్యానిటీ మిర్రర్ ప్యాసింజర్, టికెట్ హోల్డర్ డ్రైవర్ సైడ్ సన్ వైజర్లో ఉంది. సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ వస్తుంది, మాన్యువల్ మూన్ రూఫ్ ఓపెనింగ్,
సో ఎవరికైతే సిగ్నేచర్ వేరియంట్ చూస్ చేసుకోవాలి మిడ్ స్పెక్లో అంటే ఒక ఎడిషన్ ద్వారా మరిన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ ఈ స్పోర్ట్ లైన్ ఎడిషన్ అనేది బాగా వర్త్ అనేది ఉంటుంది. రండి ఇంజన్ గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేయడానికి నాబ్ ఇక్కడ ఉంది. సో ఇందులో మనకు 2 ఇంజన్ ఆప్షన్స్తో లాంచ్ అయింది స్పోర్ట్ లైన్ అనేది కొషాక్లో. 1 లీటర్ TSI పెట్రోల్ 3 సిలిండర్స్ అండ్ 1.5 లీటర్ TSI పెట్రోల్ 4 సిలిండర్స్. ఇది వచ్చేసి 3 సిలిండర్స్ 1 లీటర్ ఆటోమేటిక్ ఇది. సో హుడ్ క్వాలిటీ చాలా హెవీగా ఉంది, బిల్డ్ క్వాలిటీ మనకు తెలిసింది కదా. నా ఇంజన్ వచ్చేసి ఇది 1 లీటర్ TSI పెట్రోల్ 999cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 3 సిలిండర్స్ 12 వాల్వ్స్ ఉంటాయి. 114 bhp పవర్ తీస్తే 178 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్, BS6 ఫేస్ 2 ఇంజన్, మైలేజ్ 19 అంటారు, రియల్ వోల్లో 18-17 ఇస్తుంది. టాప్ స్పీడ్ 185 వరకు వెళ్తుంది. ఇంకోటి 1.5 లీటర్ TSI టర్బో పెట్రోల్, ఇన్లైన్ 4 సిలిండర్ 16 వాల్వ్స్, అది బెటర్గా ఉంటుంది. 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ తోటి. 150 bhp పవర్ 250 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. అది టాప్ స్పీడ్ 195 వరకు వెళ్తుంది. 7 స్పీడ్ DSG. ఇంకా స్కోడా కొషాక్ యొక్క కాంపిటీషన్ క్రీటా, సెల్టాస్, టైగాన్, గ్రాండ్ విటారా, హైరైడర్ అండ్ ఆస్టర్కి అయితే కన్సిడర్ అనేది చేయొచ్చు. సో డైలీ యూసేజ్కి కొషాక్ చాలా బాగుంటుంది బికాజ్ ఆఫ్ రిఫైన్డ్ ఇంజన్, రైడ్ క్వాలిటీ అండ్ స్టెబిలిటీ బాగుంటుంది కాబట్టి. బెస్ట్ స్కోడా కార్స్లో ఫ్యాబియా, కామిక్, కోరిక్, స్కేల్ అండ్ సూపర్బ్ అని చెప్తారు. బెస్ట్ కార్ స్కోడాలో ఆక్టివియా IV ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ వస్తుంది, మన ఇండియాలో అవైలబిలిటీగా లేదు. ఇన్ఫ్యాక్ట్ నా ఫేవరెట్ కార్ కూడా. కొషాక్ బెస్ట్ రీసేల్ వాల్యూ ఉంటుంది మార్కెట్లో, ఎందుకంటే టాప్ సెల్లింగ్ ఉంది ప్రజెంట్ కాబట్టి. స్కోడా కార్స్ అనేవి కాస్త హై మెయింటెనెన్స్ కాస్ట్ అని చెప్తారు. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఎస్టిమేటెడ్గా 30,000 రూపీస్ అనేది వస్తుంది. టాప్ 3 కార్స్ ఆఫ్ స్కోడాలో ఫ్యాబియా, ఆక్టివియా అండ్ కొడియాక్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఇంకా స్కోడా కొషాక్ వచ్చేసి లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది బికాజ్ ఆఫ్ కంఫర్ట్, ఫీచర్స్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్. 1.5 లీటర్లో స్కోడా కార్స్ అనేవి చీపర్గా ఉంటాయి కంపేర్ టు అదర్ జర్మనీ కార్స్, ఎందుకంటే లో లేబర్ కాస్ట్ అండ్ లోకలీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి స్కోడా కార్స్ కాబట్టి. స్కోడా కార్స్ అనేది బెస్ట్ రియలబుల్ ఉంటాయి పర్చేస్ చేయడానికి. స్కోడా ఫుల్ నేమ్ వచ్చేసి స్కోడా ఆటో అంటారు. స్కోడా కార్స్ అనేవి బెటర్ మెయింటెనెన్స్ ఉంటాయి కంపేర్ టు వోక్స్ వ్యాగన్, ఎందుకంటే వోక్స్ వ్యాగన్ ప్రీమియం, స్టైలిష్ అండ్ బెటర్ ఇంటీరియర్ క్వాలిటీ అనేవి ఉంటాయి కార్స్ కాబట్టి. స్కోడా అనేది డెఫినెట్లీ కొషాక్ వర్త్ ఉంటుంది స్కోడా నుంచి పర్చేస్ చేయడంలో. కొషాక్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది ఈ సెగ్మెంట్లోనే పర్చేస్ చేస్తాను. ఓల్డ్ రిచ్ మెడునా అనే అతను 1940స్లో స్కోడా ఇంజన్స్ని తయారు చేస్తుండే. వోక్స్ వ్యాగనే స్కోడా యొక్క మదర్ కంపెనీ. ఒక స్కోడా లోగోలో ఏం ప్రజెంట్ చేస్తుందంటే వాల్యూ ఆఫ్ స్పీడ్, ఫ్రీడమ్ అండ్ ప్రోగ్రెస్ అని అర్థం. కొషాక్ అనేది లగ్జరీ కార్ సెగ్మెంట్కి రాదు మనకు. కొషాక్ అనేది క్రీటా అండ్ సెల్టాస్ కంటే డైమెన్షన్స్లో చిన్నగా ఉంటుంది ఎక్సెప్ట్ వీల్ బేస్. స్కోడా కార్స్లో ప్రాబ్లమ్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చేది రస్ట్ ఇష్యూ, అంటే తుప్పు పట్టడం. ఇంకా కొషాక్లో మెయిన్ ప్రాబ్లం కంప్లైంట్ చేస్తుంది కస్టమర్స్, ఇంజన్ నాయిస్ కొంచెం రేవింగ్ హై సౌండ్ ఉంటుందని చెప్తారు. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్. 2024 స్కోడా కొషాక్ స్పోర్ట్ లైన్ 1 లీటర్ TSI ఆటోమేటిక్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోదు. అండ్ ఈ కార్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ అనేది చేయొచ్చు. ఈ కార్కి సంబంధించి ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైజెస్, డీటెయిల్స్, స్పెషల్ ఆఫర్, బుకింగ్, టెస్ట్ రైడ్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన ఎనీ టైం మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి పిల్లల రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్, ఏ బైక్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాను.